Hi Shivraj, welcome to Gold Digger Podcast. Hi Sunny, thank you for having me here. సో శివరాజ్, రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే డిజిటల్ మార్కెటింగ్ అనటం చాలా వైరల్ అవుతుంది. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అండ్ వై ఇట్ ఈస్ సో ట్రెండింగ్ రైట్ నౌ? Yeah, let us first talk about marketing, right? ఒక బిజినెస్ ఉంటుంది, వాళ్ళకి ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఉంటుంది. సో దే నీడ్ టు ప్రమోట్ దట్ ప్రోడక్ట్, రైట్? సో దానికోసం దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ దట్ కెన్ ప్రమోట్ ఇట్, లైక్ న్యూస్ పేపర్ యాడ్స్, దెన్ యువర్ టీవీ యాడ్స్, దెన్ యువర్ బిల్ బోర్డ్లో మనం పెద్ద పెద్ద రోడ్ సైడ్ చూస్తాం కదా, ఆల్ బిల్ బోర్డ్ యాడ్స్, దెన్ దేర్ ఈస్ ఫ్లయర్స్. సో ఆల్ ద యాక్టివిటీస్ దట్ వీ డూ. సో దీనికి ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. So all these activities that we do, if they are done digitally, it is called as digital marketing. Let's just say social media platforms and website. ఇక్కడ మనం కనుక మార్కెటింగ్ చేస్తే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. సో డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి మనకి? బేసిక్గా ఎనీవన్ విత్ ఎనీ డిగ్రీ కెన్ డూ ఇట్. అండ్ మీరు హౌస్ వైఫ్ అవ్వచ్చు, కెరీర్ రీస్టార్ట్ చేయొచ్చు, లేకపోతే కెరీర్ షిఫ్ట్ అవ్వాలనుకున్నా, అండ్ ఈవెన్ స్మాల్ బిజినెస్ ఓనర్స్, ఇలా ఎవరైనా చేయొచ్చు. వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ విత్ గుడ్ మొబైల్ అండ్ ల్యాప్టాప్ డివైజెస్ ఉంటే ఇఫ్ దే నో హౌ టు యూజ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మనం నేర్చుకుంటే ఎలాంటి సెక్టర్స్లో జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి జాబ్ రోల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మల్టిపుల్ సెక్టర్స్ ఉన్నాయి. సపోజ్ ఒక బిజినెస్ ఉందండి, బిజినెస్ ఉంది అంటే డెఫినెట్లీ మార్కెటింగ్ చేయాల్సిందే. సో దేర్ ఆర్ మల్టిపుల్ సెక్టర్స్, ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అవ్వండి, ఏదైనా అవ్వండి, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ దెర్ విల్ బి జాబ్ రోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఓ స్పెషలిస్ట్, సోషల్ మీడియా స్పెషలిస్ట్, తర్వాత పీపీసీ యాడ్స్ రన్ చేయడానికి, దెన్ దెర్ ఇస్ కాంటెంట్ రైటర్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇలా డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి. సో వీ కెన్ గెట్ ఇన్ టు ఎనీ జాబ్ రోల్ అకార్డింగ్ టు అవర్ ప్యాషన్. మనకి ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తుందో ఆ స్కిల్ని డెవలప్ చేసుకొని మనం డెఫినెట్లీ జాబ్ క్రాక్ చేయొచ్చు. యా, ఓకే శివరాజ్. సో ఒక ఫ్రెషర్గా నేను ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్లో? అగైన్ నేను చెప్పినట్టే, డిపెండ్స్ ఆన్ ద ఇండస్ట్రీ దట్ యూర్ చూసింగ్ అండ్ ద జాబ్ రోల్ దట్ యూర్ గెటింగ్ ఇన్. అండ్ నాట్ జస్ట్ దట్, హౌ వెల్ యూఆర్ పర్ఫార్మింగ్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ యాజ్ వెల్. మీ దగ్గర ఉన్న స్కిల్స్ని మీరు ఎంత బాగా చూపించగలుగుతున్నారు అనేది డిపెండ్ అవుతుంది. ఒక నెంబర్ చెప్పాలి అంటే ఇట్ కెన్ వేరీ ఫ్రమ్ 4 lakhs to 6 lakhs. It depends. Again, lot depends on your skills and the way you are performing, right? సో శివరాజ్, రైట్ నౌ ఏఐ ఈజ్ ఎవ్రీవేర్. ప్రతి వర్కింగ్ సెక్టార్లో ఏఐని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో ఏఐ ఇంపాక్ట్ డిజిటల్ మార్కెటింగ్ మీద ఎలా ఉంది? ఏఐ కనుక మన వర్క్ ఫ్లోలో ఇంటిగ్రేట్ చేయగలిగితే మన వర్క్ చాలా ఫాస్ట్గా ఎఫిషియెంట్గా అయిపోతుంది. సో బేసిక్గా నేను ఎగ్జాంపుల్స్తో చెప్తాను. ఇంతకుముందు కాంటెంట్ క్రియేషన్ ఉండేది. వాళ్ళు ఏదైనా ట్యాగ్ లైన్ రాయాలి అన్నా, ఏదైనా స్క్రిప్ట్ రాయాలి అన్నా, ఇట్ యూస్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దెమ్. ఇప్పుడు ఒక వెరీ గుడ్ ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, మనకు మంచి కంటెంట్ ఇచ్చేస్తుంది. సో దాన్ని మనం మళ్ళీ చర్న్ చేసుకొని వీ కెన్ డెఫినెట్లీ కమ్ అప్ విత్ అ వెరీ గుడ్ కంటెంట్. సో అది మాత్రమే కాదు, ఎనీ క్రియేటివ్ జనరేట్ చేయాలి అన్నా, వీడియో ఎడిటింగ్ చేయాలి అన్నా, వాయిస్ ఏదైనా ఆడియో చేయాలి అన్నా, మ్యూజిక్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఏఐ విత్ ఎ గుడ్ ప్రాంప్టింగ్ ఈజ్ ఎనఫ్ టు క్రియేట్ వెరీ గుడ్ కాంటెంట్. సో మనం మన వర్క్ఫ్లోని ఇది ఇంటిగ్రేట్ చేయగలిగాం అనుకోండి, మన వర్క్ఫ్లో చాలా ఈజీగా అయిపోతుంది, ఎఫిషియెంట్గా చేయొచ్చు.